సగటు మనిషి ఇల్లు కొనుక్కోవాలి అనే విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటాడని చెప్పుకున్నాం కదండీ. నేనైతే పూర్తిగా అమ్మేసి అది కొనుక్కున్న తర్వాత చేసిన తప్పేంటో తెలుసుకొని అమ్మేసి ఫ్రీ అయిపోయాను. అంటే మిమ్మల్ని కొనుక్కోవద్దని కాను కానీ నా కేసు వేరు, మీది వేరు. బేస్ ప్రైస్ చూసి జస్ట్ బేస్ ప్రైస్ అండి. అంటే మంచి మంచి బ్రోచర్లు, మంచి పాంప్లెట్లు ఇస్తారు. ఇక రియల్ ఎస్టేట్‌లో చెప్పే మాటలు మామూలుగా ఉండవు. కోటలు కట్టేస్తారు కదండీ! ఇల్లు కట్టడం ఎంతసేపు? ఆ రకంగా మనకి ఇంటిని అంటగట్టేస్తారు బేస్ ప్రైస్ చూపిచ్చి. బేస్ ప్రైస్ తర్వాత జీఎస్టీ ఉంటుందని తెలుసా? స్టాంప్ డ్యూటీ ఉంటుందని తెలుసా? పార్కింగ్ ఫీజులు సెపరేట్‌గా వసూలు చేస్తారని తెలుసా? ఏది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నట్టయితే ఇక క్లబ్ హౌస్ చార్జెస్ దగ్గర నుంచి ఇలాగ మనకు కనపడని హిడెన్ చార్జెస్ చాలా ఉంటాయండి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకళ్ళు 90,00,000కి ఇల్లు కొంటే 1,20,00,000 అయిందండి. 1,20,00,000 అయ్యి ఆగిందా అంటే ఆ మెయింటెనెన్స్ అంటే మొదట్లో ఇవన్నీ లెక్కేసుకోలేదండి. మరి ఏదో పిండి కొద్దీ రొట్టె అన్నట్టు 1,60,00,000 అయిన ఇల్లుకి మెయింటెనెన్స్ ఎంతో తెలుసా? 20,000-25,000 మధ్య ఉందండి. ఎందుకు కొన్నానురా బాబు అని తలపట్టుకుంటున్నాడు ఈరోజండి. సో మరి సొంత ఇల్లు ఉండాలి అనుకోవడం మంచిదే. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం ఇంకా మంచిది. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని అపోహలు ఉన్నాయి, అవన్నీ తొలగించేసుకోండి. ముఖ్యంగా బిల్డర్లు చేసే మాయాజాలంలో చిక్కుకోవద్దని చెప్పడం. ఎందుకంటే మధ్యతరగతి జీవులం కదా! ఒక్కసారి ఈ ట్రాప్‌లో పడ్డామంటే, ఈ ఉచ్చులో పడ్డామంటే ఇక కిందకెళ్ళిపోవడం తప్పించి పైకొచ్చేదేం ఉండదండి. జీవితం మొత్తం కూడా మీకు తెలుసు తలకిందులైపోతుంది. బొక్కబోర్లా పడుతున్నట్టే. సో మరి ఇక్కడ చేయాల్సిందేంటంటే జీఎస్టీ చూసుకోండి. అఫోర్డబుల్ హౌసింగ్ కింద 1% జీఎస్టీ ఉంటుంది. ఏది? చిన్న చిన్న ఫ్లాట్లు, తక్కువ బడ్జెట్ ఫ్లాట్లకి. కానీ మిగిలిన ప్రాజెక్టులకి 5% జీఎస్టీ పడుతుందనేది గుర్తుంచుకోండి. యాక్చువల్‌గా బిల్డర్లు సిమెంటు, స్టీలు ఇలాంటివి వాడతారు కదండీ, ముడి పదార్థాలు. వీటి మీద జీఎస్టీ ఉంటుంది. యాక్చువల్‌గా వాడికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుందండి. అదేమో వాడికి అందదు. దాన్నేం చేస్తాడు? చల్లగా మన మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాడు. అంటే 5% అంటే చిన్న విషయం కాదు. కోటికి 5,00,000 అన్నట్టు. మరి మన జేబుకి చిల్లు పడిపోతుంది చూసుకోండి. తర్వాత స్టాంప్ డ్యూటీ చూసుకోరు చాలామంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ 7% ఉంది. ఇంకా వాల్యూ మీకు తెలుసు, వైటు, బ్లాక్ అంటూ ఏమి ఉండవండి. మీకు తెలిసిందే. అంటే ఇల్లు కొంటున్నప్పుడు ఎలాగో చాలామంది మెజారిటీ బ్యాంకులోనికే వెడతాం. సో మరి ఎంతుంటే అంత రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అప్పుడు ఇంటూ 7% వేసుకోవాలి. అంటే ₹1,00,00,000 ఇక్కడ 7,00,000 అయిపోతుందండి. ఇక డాక్యుమెంటేషన్ వగైరా చిన్న చిన్న ఛార్జీలు ఉంటాయి, అవన్నీ కూడా. కొన్ని రాష్ట్రాల్లో రాయితీ ఇస్తుంది 1%, 2% ఉమెన్కి అలా ఇస్తున్నారు. కానీ మిగిలిన చోట యావరేజ్గా అంటే మన ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుంటే ఇది ఉంది. ఎప్పుడో కోవిడ్ సమయంలో కాస్త ఎంకరేజ్ చేయాలి, ఆదాయం తగ్గింది అనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఏమీ లేదు, మామూలుగానే వేసేస్తున్నారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని కూడా లెక్కలోకి తీసుకోండి. ఇవి కూడా పరిగణలోకి తీసుకోండి. అలాగే హిడెన్ ఖర్చులు కొన్ని ఉంటాయి, ఇది గుర్తుంచుకోండి. ఇది బిల్డర్లు చేసే మాయాజాలం. మీకు చెప్పరు, బ్రోచర్లో కూడా ఎక్కడ ఉండవు, గుర్తుంచుకోండి. కానీ తర్వాత అప్రూవల్ ఫీజు ఎంత ఉందండి, ఫీజు కట్టాలి. ఇంకో డెవలప్మెంట్ ఛార్జీలు ఎంత ఉన్నాయండి, ఇది కట్టాలి. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదండి, ఎన్ఓసీల దగ్గర నుంచి ఇలాంటివి, దానికి కూడా ఫీజు ఉంది, ఎంత కట్టాలి. ఇక అమ్యూనిటీస్ ఉంటాయండి. అబ్బా అద్భుతమైన క్లబ్ హౌస్ కట్టాము, దానికి ఇగో స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికింత, ఇదిగో జిమ్ ఉంది, దానికింత, ఇట్లాగా పార్కింగ్ మళ్ళీ సెపరేట్గా పార్కింగ్ స్లాట్కి కూడా వేసేస్తారు చూసుకోండి. అంటే మనం అడగకపోతే, ముందే విషయం కనుక్కోకపోతే వేసేస్తారు. తర్వాత చచ్చినట్టు కట్టాల్సి వస్తుంది. ఈ మధ్య మనం ఇంకో వీడియో చెప్పుకున్నామండి, రెరాని అప్రోచ్ అవ్వండి, రియల్ ఎస్టేట్ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఉంది, వాళ్ళన్నీ పరిష్కరిస్తారని. వాళ్ళు కూడా పరిష్కరించలేకపోతున్నారు. ఎందుకంటే మరి ముందే అగ్రిమెంట్ మీద మనం సంతకం పెట్టేస్తున్నాం కదండి, మనం అక్కడ దొరికిపోతున్నాం. రెరా వల్ల అవ్వకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 1100 అని ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారి హెల్ప్ లైన్ ఇది. దానికైనా కానీ మీరు చేసుకోండి, అక్కడైనా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో మరి వీటితో పాటు అన్నిటికంటే ప్రధానమైనది ప్రాజెక్ట్ డిలే అండి. ఈరోజు 30,00,000 50,00,000 కడితే వాడు ఏడాదిలో ఇస్తాను అన్నదాన్ని 2 ఏళ్ళు పడితే ఒకసారి ఊహించుకోండి ఎంత పోతుందో, ఎంత కట్టాల్సి వస్తుందో. హౌసింగ్లోనే కదా అని ఏడ్చుకుంటూ కడతాం, కానీ ఆ కట్టేది లక్షల్లో ఉంటుందండి. 10-15% ఇక్కడే మనం ఎక్కువ కట్టేయాల్సి ఉంటుంది. అది కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని అగ్రిమెంట్లు కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే పూర్తయిపోయిన తర్వాత అయితే ఏమోలే, కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడైతే తక్కువ రేటుకి ఇచ్చేస్తాడు, బాగా ఇస్తాడనే ఆశ ఉంటుంది కదా. మరి
అలా కట్టేస్తూ ఉంటాం. తప్పేమీ లేదు. కానీ అగ్రిమెంట్స్ కరెక్ట్‌గా చూసుకొని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితేనే, వాడు ఫాలో అయ్యేలా చూస్తేనే న్యాయం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూసుకోండి. జీఎస్టీ నుంచి తప్పించుకోవాలి అంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఇళ్ళకి జీఎస్టీ ఉంటుంది, గుర్తుంచుకోండి. మొత్తం పూర్తయిపోయింది, రెడీ టు ఆక్యుపై ఉంటాయి చూడండి, వాటికి జీఎస్టీ ఉండదు. సో మరి ఇక్కడ 5% దాకా ఆదా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ ఇల్లు ఎలా కట్టాడు, బిల్డర్ ఎలాంటోడు, ఎలాంటి మెటీరియల్ వాడాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, వీలైతే కట్టిన టాపీ మేస్త్రిని కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మంచిది, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ స్టాంపు డ్యూటీ గవర్నమెంట్ తగ్గించదు కానీ బిల్డర్ తగ్గిస్తాడండి. కాకపోతే జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బాబు నువ్వే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, నాకు సంబంధం లేదు అని అడిగామనుకోండి, ఒప్పుకుంటారు చాలా చోట్ల, గుర్తుంచుకోండి. ఇదొకటి ఉంది. అలాగే ఆదాయ పన్ను చట్టంలో గుర్తుంచుకోండి, వడ్డీ మీద చేసే చెల్లింపుల మీద చక్కటి రిబేటు, మినహాయింపులు ఉంటాయి కదా మనకి. అదే ఇన్కమ్ ట్యాక్స్ కాస్త బెనిఫిట్ ఉంటుంది కదండి. చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసమే ఇల్లు తీసుకుంటారు, వాటి ల్యాప్లో పడతారన్నాము, అది వేరే సంగతి. సరే, సొంత ఇల్లు కల కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కాస్త బెనిఫిట్ కావాలి అనుకునే వాళ్ళు ఇది చేయండి. ఇంకా ఫైనల్గా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇల్లు మొత్తం గంపగుత్తగా ఎంతని కాకుండా, అంటే నేను పడ్డాను కాబట్టి చెప్తున్నానండి ఈ బాధలన్నీ, అందుకంటున్నాను. కస్టమైజ్డ్ షీట్ తీసుకోండి. అంటే ఇంటికి ఎంత, పార్కింగ్కి ఎంత, పూల్కి ఎంత, క్లబ్ హౌస్కి ఎంత, రిజిస్ట్రేషన్కి ఎంత, ఇలా చాలా చెప్పుకున్నాం కదండి. ఈవెన్ జిఎస్టీతో సహా ఇదంతా, ఇట్లాగ అన్ని ఐటమైజ్డ్ తీసుకోండి. అప్పుడు బేరం ఆడడానికి మనకి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది తీసేవా, ఇది తీవా, ఇది తీస్తేనే కొంటాను, ఇది కూడా మాకు ఇచ్చేయి, ఇది నేను కట్టలేను, ఇది నా వల్ల కాదు, ఇలా చెప్పారనుకోండి, అప్పుడు బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇక తర్వాత వచ్చి బ్యాంకులు, మరి బ్యాంకు లోన్ కావాలి అందరికీ. ఇక్కడ బ్యాంకులు దేనికి ఇస్తాయి రుణం అనేది కూడా చూసుకోండి. అన్నిటికీ ఇవ్వరండి వీళ్ళు. నేను క్లబ్ హౌస్కి అంత కడుతున్నాను, లేకపోతే ఇంకోటి ఎంత కడుతున్నాను, ఎమ్యూనిటీస్ కంటే ఇవ్వరు. సో కొన్ని బ్యాంకులు కొన్ని రకాలుగా ఉంటాయి. మరి ఎంత లోన్ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆ లోన్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి బ్యాంకుల దగ్గర కూడా. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మీకున్న సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని, మీకున్నటువంటి వెయిటేజ్, మీకున్న పరపతిని బేస్ చేసుకొని 1% తగ్గినా, 0.5% తగ్గినా కానీ అవకాశం ఉంటుందండి. బ్యాంక్ మేనేజర్కి తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే మంచి కస్టమరు అనుకున్నప్పుడు ఎవరు వదులుకోరు కదా, అతను కన్విన్స్ చేసుకుంటాడు పై ఆఫీసర్ నుంచి కూడా. సో మరి ఇవన్నీ చూసుకోండి తప్పించి జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసి, ఫుల్ పేజీ యాడ్ చూసి, వాడిచ్చిన బ్రోచర్ చూసి, వాడు తీసుకెళ్ళి చూపించిన మోడల్ హౌస్ ఉంటుంది కదండి, అది చూసి కూల్ డ్రింక్ ఇస్తాడు మంచిగా, ఆ కూల్ డ్రింక్ తాగుతూ వాడు చెప్తున్న మాటలన్నీ చాలా బాగా సమ్మగా అనిపిస్తాయి. వెంటనే ఓకే చేసేసి వెంటనే అక్కడికక్కడే 1-2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి సంతకాలు పెట్టేస్తాం కదండి. ఇంకంతే, ఇరుక్కుపోయినట్టే. ఏదైతే డ్రీమ్ హౌస్ అనుకున్నామో, డ్రీమ్ హౌస్ రోజు పీడకలు అయిపోతుందండి తర్వాత. ఎందుకు మరి, ఇవన్నీ పే చేయలేము, ఇవన్నీ కట్టలేము, అది ఎందుకు కొన్నాను రా బాబు ఇల్లని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి ఇల్లు కొనుక్కునే ముందు ఇప్పుడు ఏదైతే విషయాలు చెప్పానో ఇవన్నీ కూడా పరిశీలించండి. ఇంకా మీకు డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్లో దయచేసి డీటెయిల్డ్గా చెప్పండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, వాటిని కూడా దయచేసి షేర్ చేయండి. ఇలాంటి సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది కదండి. అందుకే మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా తేలిగ్గా చెప్పాలని చెప్పి ఇస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.